హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి స్టూడెంట్స్ పేరెంట్స్ నన్ను ఈ ఎంసెట్ కాలేజెస్లో అంటే లోకల్ కాలేజెస్లో ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుందని ప్రశ్నలు అడుగుతున్నారు. సో వారందరికీ నేను చెప్తూ వచ్చాను దట్ వీ విల్ డూ ఇట్ అట్ ద రైట్ టైం అని. అయితే ఈ సంవత్సరం జోసా కౌన్సిలింగ్ గురించి ఏమీ వీడియో చేయకుండానే ఎంసెట్ కౌన్సిలింగ్కి మనం మొదలుపెట్టాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ జూన్ 4th ఉంది, రిజల్ట్స్ 18th వస్తాయి. ఆ తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అన్నది మొదలవుతుంది. అయితే జోసా కౌన్సిలింగ్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జోసా కౌన్సిలింగ్ ఈజ్ ఫర్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, అది మీకు తెలుసు. ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి వాటి గురించి ఇన్ఫర్మేషన్ అన్నది పబ్లిక్ డొమైన్లో ఉంది. అంటే వెబ్సైట్స్లో కానీ నెట్లో కానీ మనం చూసుకుంటే మనకి టోటల్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ప్రొఫెసర్స్ ఎలాంటి వారు ఉంటారు, తర్వాత ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అన్నది మనకి దొరుకుతుంది. సో దానికి పేరెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ కోసం పెద్ద కసరత్తు చేసే అవసరం లేదు. కాకపోతే మన లోకల్ కాలేజెస్లో అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెసే, ఒక 2-3 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ తప్ప మిగిలినవన్నీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి టైం పడుతుంది పేరెంట్స్కి. సో అందుకోసం కొంచెం ఎర్లీగా మనం స్టార్ట్ చేయాలి. రిజల్ట్స్ ఇవాళ వచ్చాయి, కౌన్సిలింగ్ కూడా త్వరలోనే ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సో మనకి ఒక 3-4 వారాల టైం ఉంది. ఈ టైము పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సద్వినియోగం చేసుకోవాలి. ఏ రకంగా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జోసా గురించి తర్వాత మాట్లాడదాం. అయితే రెండోది, ఈ గత 3-4 ఏళ్ళుగా మనం చూస్తున్న ట్రెండ్ ఏంటంటే లోకల్ కాలేజెస్లో కూడా ఈ కంప్యూటర్ సైన్స్ వల్ల ప్లేస్మెంట్స్, బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అంటే 10 years బ్యాక్ ఏమయ్యేదంటే టిపికలీ సర్వీస్ కంపెనీస్, ఏది TCS, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, HCL, ఇటువంటి కంపెనీస్ రిక్రూట్ చేసుకునేవి. వాళ్ళు ఇచ్చే శాలరీస్ 4 లక్షల రేంజ్లో ఉండేవి. గత 10 ఏళ్ల నుంచి అదే రేంజ్లో, ఒక 3.5 lakhs నుంచి 4.5 lakhs రేంజ్లో ఉండేవి. కానీ ఈ మధ్య చాలా ప్రోడక్ట్ కంపెనీస్ తెరపైకి వచ్చాయి. ప్రోడక్ట్ కంపెనీస్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబీ, అమెజాన్, సేల్స్ ఫోర్స్, న్యూటనిక్స్, ఈ రకంగా ఇంకా చాలా ప్రోడక్ట్ కంపెనీస్ వచ్చి ఈ ప్రోడక్ట్ కంపెనీస్ శాలరీస్ టిపికలీ 15 lakhs నుంచి 40 lakhs రేంజ్లో ఉన్నాయి. అవన్నీ లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ వీక్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అని కీసరలో ఉంది, ఆ కాలేజ్కి వెళ్ళాను. ఒక వర్క్షాప్ హ్యాండిల్ చేశాను అక్కడ. గోల్ ఓరియంటెడ్ లీడర్షిప్ అని ఇంజనీరింగ్ కాలేజ్ HODs, డీన్స్ వాళ్ళందరికీ ఒక వర్క్షాప్ హ్యాండిల్ చేశాను. ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు చూశాను, ఈ సంవత్సరం వాళ్ళకి 2 స్టూడెంట్స్కి కామ్వాల్ట్ అనే కంపెనీలో 39 లక్షల ప్యాకేజ్తో ప్లేస్మెంట్ వచ్చింది గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. అదేవిధంగా చాలా ఈ టాప్ 10 కాలేజెస్లో అయితే చాలామందికి నేను చెప్పిన ప్రోడక్ట్ కంపెనీస్లో మంచి ప్యాకేజెస్తో శాలరీస్ వస్తున్నాయి. సో దీనివల్ల ఈ ట్రెండ్ గత 3-4 ఏళ్ల నుంచి చూస్తున్నది ఏంటంటే స్టూడెంట్స్ IIIT అంటే లోవర్ IIITs, ఇప్పుడు IIIT కొట్టాయం ఉంది, IIIT ఊనా అని ఉన్నది, ఇలాంటి IIITస్కి వెళ్లకుండా లోకల్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ మంచి కాలేజీలో వస్తే ఇది చూస్ చేసుకుంటారు. అదేవిధంగా NITs కూడా, ఇప్పుడు నార్త్ ఈస్ట్లో NITs ఉన్నాయి. అదేవిధంగా సిల్చార్ NIT ఉంది, జంషెడ్పూర్ ఉంది, దుర్గాపూర్ ఉంది. నార్త్ ఈస్టే కాదు, ఈస్ట్లో కూడా కొన్ని లోవర్ ర్యాంక్డ్ NITs ఉన్నాయి. వాటికన్నా మన లోకల్ కాలేజెస్లో టాప్ 10లో కంప్యూటర్ సైన్స్ దొరికితే అది కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు. కొంతమంది NIT వరంగల్ లాంటి మంచి NITsలో కూడా బయోటెక్ కానీ మెటలర్జీ కానీ ఇలాంటి బ్రాంచెస్ వస్తే CBIT, వాసవి ఇలాంటి వాటిలో కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే
నేను చెప్పాను కదా, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఒక రకంగా ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. ఈ సంవత్సరం కొంచెం రిసెషన్ వల్ల కొంచెం ఉద్యోగాలు ఆ స్పీడ్ తగ్గింది, కానీ వెరీ సూన్ అది రికవర్ అవుతుంది. సో దాని గురించి కొంతమంది పేరెంట్స్ నన్ను అడుగుతున్నారు, ఐటీలో ఈ సంవత్సరం కొంచెం రిసెషన్ అది వార్తలు వస్తున్నాయి ఏంటి అన్నది. మనం ఎప్పుడైనా చూడవలసింది ఏంటంటే స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ చూడాలి. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి ఎప్పుడు వస్తారు? 4 ఏళ్ల తర్వాత వస్తారు. సో 4 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చెప్పలేము. సో వీ షుడ్ లుక్ ఎట్ ద లాంగ్ టర్మ్ ట్రెండ్స్. అండ్ టెక్నాలజీలో ఏమవుతుందంటే రిసెషన్ ఉన్నప్పుడు ఒక 1 year కానీ 18 months కానీ దెర్ మే బి అ ప్రాబ్లం, బట్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2001.com బస్లో మనం చూసాము, వెరీ సూన్ మళ్ళీ రికవర్ అయింది. అలాగే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో ఒక సంవత్సరం స్టూడెంట్స్ సఫర్ అయ్యారు, బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇంకా విత్ గ్రేటర్ విగర్ ప్లేస్మెంట్స్ జరిగాయి. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద 2001-2008 స్థాయి రిసెషన్ మనం అయితే చూడట్లేదు. సో బట్ స్టిల్ దెర్ ఇస్ సమ్ ఎఫెక్ట్. కాకపోతే కంప్యూటర్ సైన్స్లో మాత్రం ఈ ఉద్యోగాలు ఉంటూనే ఉంటాయి. అండ్ మనము ఇండియా ఈజ్ అ సాఫ్ట్వేర్ పవర్ హౌస్ ఆఫ్ ద వరల్డ్. సో మనకి ఈ ప్లేస్మెంట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో అందుకోసం ఈ యావరేజ్ ఎన్ఐటీస్లో కానీ మంచి ఎన్ఐటీస్లో ఈ బయోటెక్ లాంటి బ్రాంచెస్, కెమికల్ లాంటి బ్రాంచెస్, మెటలర్జీ లాంటి బ్రాంచెస్, ఇవి కాకుండా ఇవి వద్దనుకొని కొంతమంది మన లోకల్ కాలేజెస్ చూస్తున్నారు. సో ఆ విధంగా ఈ జోసా కౌన్సిలింగ్, మన ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ముడిపడి ఉన్నాయి. అందుకోసం గత 2 సంవత్సరాల నుంచి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎంసెట్ కౌన్సిలింగ్ జోసాతో పాటు కానీ జోసా ముందు కానీ, సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జోసా అయిపోయిన తర్వాత పెడుతున్నారు. ఎందుకంటే ఫర్ దిస్ రీజన్, ఎందుకంటే కొన్ని సీట్లు ఖాళీ అవుతాయి ఆర్ కొంతమంది ఇక్కడ చూస్ చేసుకుంటారు. సో దెర్ విల్ బి సమ్ ఎఫెక్ట్ ఆఫ్ బోత్. సో అందుకోసం ఫస్ట్ మనం వీ షుడ్ బి లుకింగ్ అట్ ది ఎంసెట్ కౌన్సిలింగ్. ఓకే, ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు అంటే మనకు ఒక టాప్ 50 కానీ టాప్ 100 కానీ టాప్ 30 కానీ ఇలా ఒక ర్యాంకింగ్ ఏదైనా దొరికితే కళ్ళు మూసుకొని ఆ ర్యాంకింగ్ వాడుకొని మేము కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకుంటామని వారి ఆశ. కాకపోతే సారీ టు డిసప్పాయింట్ యూ, ఇటువంటి ఆబ్జెక్టివ్ క్రైటీరియాతో అన్బయస్డ్గా ఇన్ఫర్మేషను దొరకడం కష్టం. అసలు ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ దొరకదు. ఈ ర్యాంకింగ్ అన్నది కొన్ని ప్రైవేట్ సంస్థలు, కొన్ని పబ్లికేషన్స్, కొన్ని మ్యాగజైన్స్, కొన్ని న్యూస్ పేపర్సు గతంలో సర్వేలు చేసి టాప్ 100, టాప్ 200 అని కొన్ని పెట్టారు. కానీ అవన్నీ ఏంటంటే కమర్షియల్ మోటివ్తో చేస్తారు. ఎవరైతే ఎక్కువ మంది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారో వారి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరిస్తారో వాళ్ళకి కొంచెం రేటింగ్ ఎక్కువ వస్తుంది. ఆ రకంగా జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ రేటింగ్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ NIRF ర్యాంకింగ్ అని గత కొద్ది సంవత్సరాల నుంచి NIRF ర్యాంకింగ్ నుంచి చేస్తున్నారు. కానీ ఆ NIRF ర్యాంకింగ్లో కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ NIRF ర్యాంకింగ్ మన తెలంగాణ నుంచి ఓన్లీ 24 ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ 24 ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. అంటే ఏ రకంగా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ SR యూనివర్సిటీకి 91వ ర్యాంక్ ఇచ్చారు, SR యూనివర్సిటీ వరంగల్. OU ఇంజనీరింగ్ కాలేజ్ 117, గోకరాజు రంగరాజుకి 148, CBIT విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ ద టాప్ 5 కి ర్యాంకు 166, వాసవి విచ్ ఇస్ ఆల్సో ఇన్ టాప్ 5, నారాయణమ్మ విచ్ ఇస్ ఆల్సో ఇన్ టాప్ 10, వాళ్ళు యాక్చువల్లీ 250 to 300 ర్యాంక్ ఈ బ్యాండ్లో ఉన్నారు. సో ఇవి కూడా ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినవి కూడా ఐ వుడ్ సే ఇట్ ఈస్ నాట్ సో వెరీ అథెంటిక్, మనకు పనికొచ్చే రకంగా అవి లేవు. సో నేనేం చేశానంటే, లాస్ట్ ఇయర్ కూడా అదే చేశాను, ఈ సంవత్సరం కూడా అదే చేస్తున్నాను. ఏంటంటే ఓకే, ర్యాంకింగ్ కరెక్ట్ అథెంటిక్ ర్యాంకింగ్ దొరకదు కదా అని మనం ఊరుకోలేము. ఎందుకంటే పేరెంట్స్ రిక్వైర్ వన్ స్టార్టింగ్ పాయింట్, ఒక స్టూడెంట్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే ఉండాలి. సో నేను చేసింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ 2022లో సెకండ్ రౌండ్లో క్లోజింగ్ ర్యాంక్స్, కంప్యూటర్ సైన్స్ క్లోజింగ్ ర్యాంక్స్ బేసిస్ మీద సార్టింగ్ చేసి ఆ సార్టింగ్ ప్రకారము నేను ర్యాంకింగ్ చేశాను. అయితే ఇది పర్ఫెక్ట్ కాదు. మీరు అడగచ్చు ఇది పర్ఫెక్ట్ అని. ఇది పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే ఇది డిమాండ్ బేసిస్ మీద, ఏ కాలేజ్కి అయితే ఎక్కువ డిమాండ్ ఉందో ఆ కాలేజ్ క్లోజింగ్ ర్యాంకు కొంచెం
పైన ఉంటుంది. సో అందుకోసం అవి టాప్ ర్యాంక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాస్ట్ ఇయర్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఫర్ అ నంబర్ ఆఫ్ రీజన్స్. ప్లేస్మెంట్స్ కొంచెం జరుగుతున్నాయని న్యూస్ వచ్చింది, ఆ తర్వాత సిటీ సెంటర్లో ఉంది. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. సో అందుకోసం కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ర్యాంక్ కొంచెం పైన ఉంటుంది. అలాగే బీవీఆర్ఐటీ అను బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్, కాకపోతే ఇది ఊరికి దూరం, సో దానికి డిమాండ్ తక్కువ. అండ్ బీవీఆర్ఐటీ కూడా మంచి మేనేజ్మెంట్ చాలా ప్రొఫెషనల్గా నడిపిస్తారు, చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అది ఊరికి దూరం, సో కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఆ క్లోజింగ్ ర్యాంక్ అన్నది కొంచెం కిందన ఉంటుంది. సో ఈ రకమైన డిఫికల్టీస్ అయితే ఉంటాయి. అయితే నేనేం చేశానంటే ఈ టాప్ 50 కాలేజెస్ తీసుకొని ఆ టాప్ 50 కాలేజెస్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేశాను. సో అందులో ర్యాంకింగ్ ఇవ్వకుండా కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేశాను. సో ప్రతి కేటగిరీలో మీరు ఆల్మోస్ట్ ఆ ఇన్స్టిట్యూట్స్లో చూస్ చేయడానికి ఎక్కువ ఉండదు, వేరే పారామీటర్స్ యూజ్ చేసుకొని మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. వేరే పారామీటర్స్ అంటే ఏంటి? మీ ఇంటికి దూరం ఎంత, తర్వాత ఫీజు, ఆ తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రొఫెసర్స్ ఏ విధంగా ఉన్నారు, స్టూడెంట్స్తో మాట్లాడడం కానీ, ఇదంతా ఈ హోంవర్క్ అంతా ఇప్పుడు ఈ 2-3 వారాల వ్యవధిలో కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే లోపల పేరెంట్స్ స్టూడెంట్స్ కలిసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేయాలి. సో ఈ హోంవర్క్ అనేది చేయాలి. సో దానికి స్టార్టింగ్ పాయింట్ అన్నది ఈ టాప్ 50 ర్యాంకింగ్ నేనైతే ఇస్తున్నాను. సో మళ్ళా లెట్ మీ వార్న్ యూ, దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. ఇది కేవలం లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ కంప్యూటర్ సైన్స్ ఆ బేసిస్ మీద నేను ప్రిపేర్ చేశాను. ఇది మీరు స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని తర్వాత మిగిలిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మీరు ఆప్షన్స్ ఇవ్వవలసి వస్తుంది. మీకు ఇంకా ఇటువంటి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, అండ్ ఆ డౌట్స్ని మా టీమ్ విల్ ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ టాప్ 50. సో ఫస్ట్ ముందుగా ఈ టాప్ 5కి మాత్రం ర్యాంక్స్ ఇచ్చాను. ఈ టాప్ 5 ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ జేఎన్టీయు హైదరాబాద్, ఆబ్వియస్లీ అన్డౌటెడ్లీ జేఎన్టీయు హైదరాబాద్. సెకండ్ విఎన్ఆర్ విజేఐటి, ఈసారి సర్ప్రైజింగ్గా విఎన్ఆర్ విజేఐటి ముందుకు వచ్చింది. నార్మలీ లాస్ట్ ఇయర్ విఎన్ఆర్ విజేఐటి 5వ ర్యాంక్లో ఉండేది, ఈసారి సెకండ్ ర్యాంక్ వచ్చింది. తర్వాత చైతన్య భారతి లాస్ట్ ఇయర్ కూడా 3rd ర్యాంకు, ఈసారి కూడా 3rd ర్యాంకు. ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ పొజిషన్లో ఉండేది, ఇప్పుడు 4వ పొజిషన్కి వచ్చింది. అండ్ ఫైనలీ 5th వాసవి. సో ఇది టాప్ 5 ర్యాంకింగ్, దిస్ ద స్కీమ్. తర్వాత ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఇది కాలేజ్ కోడ్సే ఇస్తున్నాను, నేను కాలేజ్ పేర్లు చెప్పట్లేదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్, కాలేజ్ కోడ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అంతా వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు మీరు కోడ్స్ ఇవ్వాలి. చాలామందికి ఈ కోడ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, మీరు కరెక్ట్గా ఫోకస్ చేయకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. నేను అది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. తర్వాత ఇప్పుడు చాలా చైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు మల్లారెడ్డి డజన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, సిఎంఆర్ గ్రూప్ చాలా కాలేజెస్ ఉన్నాయి. సో వాటిలో ఏది బెటరు, ఏవి అంత మంచివి కావు అంటే అన్ని మల్లారెడ్డితోనే స్టార్ట్ అవుతాయి. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలాంటివి ఏవో ఉంటాయి. సో హౌ డు యూ డిఫరెన్షియేట్ యూజింగ్ కాలేజ్ కోడ్స్? సో నేను ఈ మొత్తం టాప్ 50లో ఐ విల్ యూజ్ ఓన్లీ కాలేజ్ కోడ్స్. సో నెక్స్ట్ 6 to 9 జిఎన్టీడబ్ల్యూ అంటే నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. మళ్ళీ చాలామంది ఈ కోడ్తో కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జిఎన్ఐటి అని ఇస్తారు. జిఎన్ఐటి అంటే గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. గతంలో కొంతమంది స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చేశారు, నారాయణమ్మ చూస్ చేసుకోవడానికి వాళ్ళు జిఎన్ఐటి అని ఆప్షన్ ఇచ్చారు, ప్రాబ్లం అయింది వాళ్ళకి. సో జస్ట్ బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ జిఎన్టీడబ్ల్యూ. తర్వాత కేఎంఐటి అన్నది చాలా సర్ప్రైజింగ్ ప్యాకేజ్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అట్ 17 అండ్ ఈ సంవత్సరము ఇట్ ఈస్ అట్ 7. సో కేఎంఐటి చాలా ముందుకు వచ్చింది. అండ్ దట్ ఈస్ బికాజ్ మీకు చెప్పాను ఆల్రెడీ, ప్లేస్మెంట్స్ కొంచెం మేనేజ్మెంట్ శ్రద్ధ తీసుకుంటుంది, కొంచెం కోచింగ్ బాగా ఇస్తున్నారు. తర్వాత సిటీ లోపల నడిబొడ్డులో ఉంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ కేఎంఐటి. దెన్ నెక్స్ట్ ఏంటంటే గోకరాజు రంగరాజు, ఆ తర్వాత సివిఆర్ హైదరాబాద్. సో ఈ సివిఆర్ అనేది ఇట్స్ అన్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. సో అందుకోసం ఈ క్లోజింగ్ ర్యాంక్స్తో ఇంకొక డిసడ్వాంటేజ్ ఇదే,
ఏమవుతుందంటే పాత ఇన్స్టిట్యూట్స్ బికాస్ దే బీన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్, వాళ్ళకి ఏవైతే పాత క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయో అవే కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే పేరెంట్స్ సాధారణంగా ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం ఈసారి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో అందుకోసం అవి అలా కంటిన్యూ అవుతాయి. సివిఆర్ మీద కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది ఈ మధ్య. సో అది మీరు వెళ్ళి మీరు చెకప్ చేసుకోవాలి, స్టూడెంట్స్తో మాట్లాడి ఆ కైండ్ ఆఫ్ హోంవర్క్ మీరు చేయాలి. సో సివిఆర్ ఈజ్ అట్ నంబర్ 9. నెక్స్ట్ 10 to 22, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే బ్యాండ్లో ఉన్నాయి. ఈ 10 to 22 దర్ ఇస్ నథింగ్ మచ్ టు చూస్. సో ఈ 10 to 22 అన్నది మీరు ఇందులో ఏమైనా చూస్ చేసుకోవచ్చు, బట్ యూ షుడ్ లుక్ ఎట్ అదర్ క్రైటీరియా. మిగిలిన క్రైటీరియా ఏవైతే ఉన్నాయో డిస్టెన్స్ కానీ అదర్ క్రైటీరియా ఇందాక డిస్కస్ చేశాను, అవి చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్, ఎంజిఐటి అండ్ సిబిఐటి సేమ్ మేనేజ్మెంట్ పక్కపక్కనే ఉంటాయి. తర్వాత వర్ధమాన్ కొంచెం స్లిప్ అయింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అట్ 9th ర్యాంక్, ఈసారి కొంచెం 13th ర్యాంక్ వచ్చింది. తర్వాత బివి రాజు ఈజ్ అ ఫెంటాస్టిక్ ఇన్స్టిట్యూషన్. ఇన్ఫ్యాక్ట్ మనం మిగిలిన పారామీటర్స్ అంటే డిస్టెన్స్ పక్కకి పెడితే మిగిలిన పారామీటర్స్ చూసుకుంటే ఇట్ షుడ్ బి ఇన్ ద టాప్ 10. కాకపోతే అది నర్సాపూర్లో ఉంది, కొంచెం డిస్టెన్స్లో ఉంది. కాకపోతే వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడే క్యాంపస్లోని హాస్టల్స్ ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. ఇదేదో ఈ కాలేజ్ నుంచి ఏవో ప్రాఫిట్స్ సంపాదించే టైప్ కాదు ఆ మేనేజ్మెంటు. ఏంటంటే ఇది ఒక ప్రెస్టీజ్ కోసం నడిపిస్తారు. సో ఆ బీవీఆర్ అన్నది, సో ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. కాకపోతే బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈ కిందికి వచ్చింది. అలాగే BVRW అంటే బివి రాజుదే ఫర్ విమెన్, బివి రాజు కాలేజ్ ఫర్ విమెన్. సో అది. తర్వాత సివిఎస్ఆర్ అంటే అనురాగ్ యూనివర్సిటీ. కిట్స్ వరంగల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద స్టేట్. 1980లో స్థాపించబడింది. అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమన్నా ఉంటే దట్ ఈస్ కిట్స్ వరంగల్. సిఎంఆర్కే ఇక మొదలైంది. ఈ సిఎంఆర్ గ్రూపు, మల్లారెడ్డి గ్రూపు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద కోడ్. సిఎంఆర్కే అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సిఎంఆర్కే అంటే సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్జిఐటి అంటే నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దిస్ ఈస్ సిస్టర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కేఎంఐటి. సో కేఎంఐటిలో నీల్ గోగ్టే ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ అక్కడ ఈ కంప్యూటర్ సైన్స్లో కొన్ని క్లాసులు తీసుకుంటాడు ఆయన. సో ఆయన పేరుతో స్టార్ట్ అయింది ఎన్జిఐటి. జేఎన్టీఎస్, ఇప్పుడు జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజెస్ అవుట్ సైడ్ హైదరాబాద్లో కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీఎస్ అన్నది జేఎన్టీ సుల్తాన్పూర్. జేఎన్కేఆర్ అన్నది జగిత్యాల్, జేఎన్టీయు జగిత్యాల్. ఈ గవర్నమెంట్ కాలేజెస్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మీరు చూసుకుంటున్నప్పుడు యూ షుడ్ కన్సిడర్ దట్ హైదరాబాద్ బయట పిల్లలు చదివితే గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అవేర్నెస్ కానీ ఎక్స్పోజర్ కానీ కొంచెం హైదరాబాద్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. రెండోది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మన హైదరాబాద్లోని ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఉన్నంత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండకపోవచ్చు. కాకపోతే ర్యాంక్లో కొంచెం పైన ఉంటాయి, బికాజ్ మనం క్లోజింగ్ ర్యాంక్స్ చూస్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉండేవి సీట్స్ లిమిటెడ్, తక్కువ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జేఎన్టీఎస్ కానీ జేఎన్కేఆర్ కానీ కంప్యూటర్ సైన్స్ వస్తే 60 సీట్లే ఉంటాయి. అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో నంబర్ ఆఫ్ సీట్స్ విల్ బి మచ్ హయ్యర్. సో అందుకోసం తక్కువ సీట్లకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి క్లోజింగ్ ర్యాంక్స్ పైకి వస్తాయి. ఓకే, సో జేఎన్కేఆర్ ఈస్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఈస్ ఐఏఆర్ఈ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పేరు ఏరోనాటికల్ ఉన్నా కూడా ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో అన్ని బ్రాంచెస్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్తో పాటు అన్ని బ్రాంచెస్ ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ 18th ర్యాంక్ ఉండేది, ఈసారి కొంచెం 22nd ర్యాంక్కి పడింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ డీసెంట్ కాలేజ్. నెక్స్ట్ 23 to 36లో మనకి ఈ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. జేఎన్టీఎం అంటే జేఎన్టీయు మంతని. MECS అంటే మాతృశ్రీ. GNIT చెప్పాను కదా ఇందాకలా, GNIT ఈజ్ నాట్ నారాయణమ్మ, GNIT ఈజ్ గురునానక్. అండ్ గురునానక్ ఈజ్ అగైన్ అనదర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే గురునానక్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. బట్ గురునానక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1999లో స్టార్ట్ అయింది.
అండ్ అంత పాత కాలేజ్ కాబట్టి ఆ క్లోజింగ్ ర్యాంక్స్, ఆ పాత క్లోజింగ్ ర్యాంక్స్ అలాగే మెయింటైన్ అవుతూ వచ్చాయి. ఇంతకన్నా మంచి కాలేజెస్ కింద ఉన్నాయి, కానీ బికాజ్ ఇట్స్ అన్ ఓల్డ్ కాలేజ్ మనము జస్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం చేస్తే ఇది కొంచెం పైన కనిపిస్తుంది. బట్ దెర్ ఆర్ బెటర్ కాలేజెస్, దీనికన్నా మంచి కాలేజెస్ కింద ఉన్నాయి. తర్వాత ఎంఎల్ఐడి అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సారీ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2005లో స్టార్ట్ అయింది అది. తర్వాత బిఆర్ఈడబ్ల్యూ అంటే భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్, ఇది మనకి సిటీ దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ ఎంఆర్ఈసి అంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, స్టార్టెడ్ ఇన్ 2002. తర్వాత మనకి విజేఐటి, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎస్ఆర్హెచ్పి అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ, 2002లో స్టార్ట్ అయింది యాజ్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. లాస్ట్ ఇయర్ ఇది యూనివర్సిటీగా మారింది, ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్. సో ఇది 23 to 36 ఈ కేటగిరీలో ఈ కాలేజ్ ఉంది. నెక్స్ట్ కేయుడబ్ల్యూఎల్ అంటే కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ జేఎన్టీఆర్ అంటే జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఇది కూడా 2021లో స్టార్ట్ అయింది. అసలు వాళ్ళకి క్యాంపస్ కూడా లేదు, వాళ్ళ ఓన్ క్యాంపస్ లేదు, ఏదో టెంపరీ క్యాంపస్ నుంచి నడిపిస్తున్నారు. బట్ అగైన్ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కొంతమంది పేరెంట్స్ గవర్నమెంట్ కాలేజెస్ అని చూస్ చేస్తారు, ఆ తర్వాత సీట్లు తక్కువ ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ కనిపిస్తుంది, మనకి ర్యాంకింగ్ పైకి వెళ్తుంది. గురు అంటే ఇట్ ఈస్ గురునానక్ టెక్నికల్ క్యాంపస్, స్టార్టెడ్ ఇన్ 2001. జిఎన్ఐటితో పాటు గురు కూడా అనుబంధ సంస్థ. నెక్స్ట్ విబిఐటి, విద్యాభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కేఎంఈసి అన్నది కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కేఎంఐటి గ్రూప్లోనే. సో ఇప్పుడు కేఎంఐటిలో 3 ఉన్నాయి, కేఎంఐటి ఒకటి ఉంది, ఎన్జిఐటి ఒకటి ఉంది, కేఎంఈసి ఒకటి ఉంది. సో ఈ కేఎంఈసి అండ్ ఎన్జిఐటి అన్నవి రీసెంట్ ఎడిషన్స్. ఎంఎల్ఆర్డి అంటే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ 23 to 36 గ్రూప్లో ఇవన్నీ ఈ కేటగిరీలో ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 37 to 44లో మనకి ఇప్పుడు ఫస్ట్ సిఎంఆర్ఎం అంటే సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2005లో స్టార్ట్ అయింది. తర్వాత జిఎల్డబ్ల్యూసి అంటే గోకరాజు లీలావతి, అంటే గోకరాజు రంగరాజు అనుబంధ సంస్థ ఫర్ విమెన్ ఇంజనీరింగ్ కాలేజ్, జిఎల్డబ్ల్యూసి. తర్వాత ఎంఆర్సిడబ్ల్యూ అంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్. తర్వాత నెక్స్ట్ జీసీటీసీ అంటే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్, కీసరా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ కాలేజ్. కాకపోతే ఈ క్లోజింగ్ ర్యాంక్స్ చూడడం వల్ల ఈ పొజిషన్కి వచ్చింది. బట్ నన్ను అడిగితే జీసీటీసీ ఎక్కడ ఉండాలంటే సమ్వేర్ హియర్, అంటే ఈ కేటగిరీలో జీసీటీసీ ఉండాలి. ఎందుకంటే బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ రన్ బై ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. చైర్మన్ హిమ్సెల్ఫ్ ఈజ్ బీటెక్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్, ఎంటెక్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్. 85 మంది పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉన్నారు అక్కడ. గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఇంతమంది పిహెచ్డీలు ఉండరు. అండ్ ఫెంటాస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి గ్రీనరీ, బ్యూటిఫుల్ క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్. నేను చెప్పాను కదా, 2 స్టూడెంట్స్కి 39 లక్షల ప్యాకేజ్ వచ్చింది. సో కాకపోతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ గీతాంజలి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు. తర్వాత ఇట్స్ నాట్ ఎ చైన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఒకటి పేరెంట్స్ ఒకటి గమనించాలి. ఏంటంటే ఎవరైతే ఈ చైన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒకటే సంస్థ కింద ఒక 10-20 క్యాంపస్లు ఉంటారో వాళ్ళు కమర్షియల్ మోటివ్తో నడిపిస్తారు. ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు. ఇప్పుడు గీతాంజలి ఇంజనీరింగ్ కానీ, బీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇలాంటి కాలేజెస్ చూస్తే వాళ్ళకి 1-2 క్యాంపస్లు ఉంటాయి. వాటి మీదే ప్రెస్టీజ్ కోసం నడిపిస్తారు వాళ్ళు. సో అలాంటి కాలేజెస్ దే ఆర్ ఆల్వేస్ ప్రిఫరబుల్ దాన్ దిస్ కమర్షియల్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో దిస్ ఇస్ అబౌట్ జీసీటీసీ. తర్వాత ఎంఎల్ఆర్ఎస్ అంటే మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాదు, కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అది ఎంఎల్ఆర్ఎస్ అంటే. సిఎంఆర్జీ అంటే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, టెక్నికల్ క్యాంపస్. జేబీఐటి, జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత ఏసీఈజీ అన్నది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇవన్నీ 37 to 44 రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ 45 to 50 ఈ రేంజ్లో
ఫస్ట్ శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎంఆర్టిఎన్ అంటే సెయింట్ మార్టిన్, తర్వాత సిఎంఆర్ఎన్ అంటే సిఎంఆర్ ఐటి, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత విజిఎన్టి అంటే విజ్ఞాన్, స్టార్టెడ్ ఇన్ 1999. ఇప్పుడు మన ర్యాంకింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం చూసుకుంటే విజిఎన్టి ఈజ్ సమ్వేర్ ఇన్ దిస్ బ్యాండ్ 45 to 50. అదే మన గవర్నమెంట్ ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూస్తే విజ్ఞాన్ ఈ 200 to 250 బ్యాండ్లో ఉంది. అంటే అబవ్ ఈవెన్ ఎంజిఐటి, అబవ్ వాసవి, అబవ్ నారాయణమ్మ అది ఉంది. సో దోస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ దట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. విజిఎన్టి తర్వాత ఎస్టిఎల్డబ్ల్యూ అంటే స్టాన్లీ కాలేజ్ ఫర్ విమెన్. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ సెంటర్లో ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ర్యాంకింగ్ కొంచెం బాగుంది ఈ కాలేజ్కి. నెక్స్ట్ ఇస్ టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇవి మనం ఇప్పటి వరకు చూసినవి టాప్ 50. అయితే నేను మొదటగా ఇచ్చిన రిమార్క్ అండ్ ఐ స్టిల్ హోల్డ్ ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ అ స్టార్టింగ్ పాయింట్, దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. ఎందుకంటే నేను చూస్ చేసింది క్లోజింగ్ ర్యాంక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ప్రకారము నేను రేటింగ్ చేశాను. కాకపోతే మీకు ఈ కేటగిరీస్ ఎందుకు ఇచ్చానంటే ఈ కేటగిరీస్లో ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సో మీరు అదర్ పారామీటర్స్ యూస్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఆల్ రైట్. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టీఎస్ ఎంసెట్ కానీ జోసా ఎంసెట్ కానీ కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతున్నప్పుడు వాటి డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడతాం. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ, అవర్ టీమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ రైట్ ఆన్సర్స్ ఫర్ దోస్ కమెంట్స్.